ఆపేశారు. నేనేం భయపడలా. నా వ్యాపారాన్ని మీరు ఎంత దెబ్బ కొట్టినా కిరాకార్పి నమ్మకంగా పార్టీ పనిచేస్తారు తప్ప మీలాగా బ్రోకర్ నా కొడుకులా ఆర్పీ పనిచేయడు. కాబట్టి ఏపీలో హోటల్ దెబ్బ కొట్టింది మొత్తం అన్ని చోట్ల ఎక్కడైతే వీళ్ళే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎట్ట పెడతావు వాడి చేపల పులుసులు ఎట్ట అమ్ముతావు అన్నారు, చేశారు. అది నేను ఒకసారి పూర్తిగా దాని డీటెయిల్స్ ఇప్పుడు ఖాళీ పడ్డారు కాబట్టి తెలుసుకొని వాటి గురించి నేను చెప్తా. అంటే అవి అలా చేయడం వల్లే మీరు దాన్ని తీసుకుని ఇప్పుడు మాట్లాడిన తర్వాత అలా జరిగింది. ఎవరికి పెట్టుకోమని ఏమవుతుంది ఇప్పుడే ఒక వీడియో పెడితే సోదరులారా 150 బ్యాడ్ కామెంట్లు పెట్టారంట ఈ సజ్జల భార్గవరెడ్డి గాడిద కొడుకులు. ఏముంది చూద్దాం, మన ప్రభుత్వం వచ్చింది దేవుడి దేవల్ల చేద్దాం, ఏం భయపడేదే ఉంది అందులో. ఇది అలా ఏం చేయలేదన్న, మనం మాట్లాడిన తర్వాత చేశారు. ఇది నా చేపల పులుసు చేస్తాయి అందరికీ తెలుసు. 5 కిలోమీటర్ల లైన్ చవి చూపించింది కిరాక్ ఆర్పీఏ. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నా చేపల పులుసు నిన్న డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారింటికి పంపించాను. బాలకృష్ణ గారింటికి వెళ్ళింది. కేసీఆర్ గారు తీసుకెళ్లారని నాకు తెలుసు. నాకైతే ఆధారాలు లేవు, నాకు మా వాళ్ళు చెప్పారు. కొన్ని వందల మంది హీరోలు కావచ్చు, స్టార్ హీరోలు కావచ్చు, హీరోయిన్లు కూడా ఖుష్బూ గారు కావచ్చు, నా చేపల పులుసు తీసుకొని వెళ్ళి తిన్నోళ్ళంటే ఎవరూ లేరు. మళ్ళీ విజయవాడతో మొదలెడతా, ప్రపంచం సృష్టిస్తా, చరిత్ర ఖచ్చితంగా తిరగరాస్తా చేపల పులుసుతో. నా వ్యాపారం ఎప్పుడు నాకు ఇష్టమే. నేను కమెడియన్గా వచ్చా, కమెడియన్గా నాకు ఇష్టమే. రేపు నేను ఏది ఇచ్చినా ఏం చేయడానికైనా సిద్ధమే. కానీ నాకు వాళ్ళు అది ఇవ్వలేదని నేను హట్ అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసి పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో ఇద్దరు మాట్లాడినారు, మీకు గుర్తే ఉంటుంది ఆ పేర్లు కూడా, పేర్లు అవసరం లేదు. వాళ్ళు పార్టీకి కట్టుబడి పనిచేశారు. చివరి క్షణంలో అది ఇవ్వలేదని తిరిగినారు. ఆ వ్యక్తితో కిరాకార్పేది కాదు. నేను ఏదైనా ఆశించి వస్తే హట్ అవ్వాలి. నేను ముందు రోజే అనుకున్నా నాకు ఏమీ వద్దు, ఇక్కడ మనం చేయగలిగింది జనాల్లోకి వెళ్ళి చైతన్యం అయితే చాలు అనుకున్నా. చాలు దేవుడి దేవుళ్ళ నేను మళ్ళీ చేపల పులుసు పెట్టుకుంటా, నేను కమెడియన్గా వెళ్తాను. నాకు బిగ్ బాస్ పిలుస్తున్నారు, ఇంకోటి పిలుస్తున్నారు. బిగ్ బాస్కి 3-4 సంవత్సరాల నుంచి పిలుస్తూనే ఉన్నారు. నేను పోలా, అది నా అభిప్రాయం, నా అవగాహన. ఎక్కడ పోతే నాకు డబ్బులు రావు. కిరాకార్పి ఏ షోకి వెళ్తే తీసుకోరు నన్ను. ఏ సీజన్ పిలిచారండి బిగ్ బాస్? 3-4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఫోన్ నాకు. మొన్న కూడా ఇంతకుముందు జరిగింది కానీ వస్తూ ఉంటాయి. నేను వాళ్ళేం తప్పనట్లా, నేను వెళ్ళాలి అంటే నాకు డబ్బులు రావా అంటున్నా. నేను మినిమం ఆర్టిస్ట్నే కదా, నాకు